జొన్న కేంద్ర ప్రభుత్వం కొనదు, జొన్నలు కేంద్ర ప్రభుత్వం కొనదు అంటే వచ్చే సంవత్సరం నుంచి నువ్వు మక్కలు కొనవు, జొన్నలు కొనవని చెప్పినావా ఉత్తమ్ కుమార్ రెడ్డి? కేంద్రం కొనుమన్న పంటనే కొంటాను, మరి కేంద్రం మక్కలు కొంటలేదు ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో, జొన్నలు కొంటలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మక్కలైనా జొన్నలైనా కేసీఆర్ ప్రభుత్వమే కొన్నది, నష్టం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వమే భరించింది, రైతుకు మాత్రం మద్దతు ధర అందించింది అది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వేమంటున్నావు? కేంద్రం కొనుమన్న పంటనే కొంటా అంటున్నావు. కేంద్రం ఎంఎస్పీ మాత్రమే ప్రకటిస్తుంది తప్ప మక్కలు జొన్నలు కొనదు అంటే ఇవాళ నుంచి నువ్వేం చెప్పినావు? ఈ వానకాలం నుంచి ఇక మక్కలు కొనమని చేతులు ఎత్తేసినావా ఉత్తమ్ కుమార్ రెడ్డి? జొన్నలు కొనమని చేతులు ఎత్తినావా రేవంత్ రెడ్డి? అదేవిధంగా పప్పు దినుసులు, నూనె విత్తనాలు, ఈ రెండు పంటలు కూడా కేంద్రం 25% మాత్రమే కొంటది. అంటే కందులు, పెసర్లు, శనగలు, సన్ఫ్లవరు, ఇవి కేంద్ర ప్రభుత్వం 25% మాత్రమే ఆ రాష్ట్రంలో పండిన పంట కొంటది. అంటే వచ్చే సంవత్సరం నుంచి ఒక రైతు ఎకరాలో 10 క్వింటాల కందులు తీస్తాడు. అంటే 2.5 క్వింటాలు నువ్వు కొంటావు, 7.5 క్వింటాలు బయట అమ్ముకోమని చెప్తున్నావా? పెసర్లు 6-7 క్వింటాలు వస్తాయి అంటే 2 క్వింటాలు కొంటా, మిగతా 4 బయట అమ్ముకోమంటున్నావా? సన్ఫ్లవర్ 8-10 క్వింటాల దాకా వస్తుంది అంటే 2 క్వింటాలు కొంటా, 7-8 బయట అమ్ముకోమంటున్నావా? అంటే నువ్వు కొనవన్నట్టు. కేంద్రం చారణ కొంటే నేను కూడా చారణ కొంటే ఇక బారాన మీ ఇష్టం. ఇక ఏది దళారుల దయా దాక్షిణ్యం, మార్కెట్లో ఎంతకైతే గంతకు అమ్ముకోరు, ఏమన్నా కానీ మాకు సంబంధం లేదు అని చేతులు ఎత్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. అదేవిధంగా వరి ధాన్యం, ఇప్పుడు వరి మన దగ్గర ఎక్కువ పండుతుంది. 2021-22లో కేసీఆర్ గారు 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాడు. కేంద్రం కొనలే వడ్లు. కొనకపోతే ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. బిడ్డ నువ్వు వడ్లు కొంటవా కొనవా అని ధర్నా చేసినాం. కేంద్రం మెడలు వంచినాం. కేంద్రం కొనకపోతే రాష్ట్రమే భరించింది ఆ రోజు, కానీ వడ్లు కొన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి ఏంది? కేంద్రం ఎంత కొనమంటే గంతే కొంటా అన్నాడు. ఇప్పుడు ఈ సంవత్సరం 50 లక్షల మెట్రిక్ టన్నులే ఇచ్చింది మన యాసంగికి కేంద్రం. అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా 50 ఇచ్చింది అనుకో, మీద వడ్లు కొనవన్నట్ట. ఇక వడ్లు కూడా సగమే కొంటావా? మరి పండించిన పంట ఏం కావాలి? రైతుకు భద్రత ఏది? భరోసా ఏది? అంటే రైతన్నని నడి రోడ్డు మీద ఇక వదిలిపెట్టదలుచుకున్నావా నువ్వు? అంటే పంటల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇలా చేతులు ఎత్తేసింది. కొనుగోళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటుంది ఈరోజు. ఇంకా జోక్ ఏందంటే, నిన్న ముఖ్యమంత్రి గారు కొంతమంది మంత్రులు చెప్తున్నారు వరి వేయకండి, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి. మరి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమంటున్నావు, సరే, దానికి ఏమైనా భరోసా ఇస్తున్నావా? నేను కొంటా, మద్దతు ధరిస్తా అని చెప్తున్నావా? నువ్వే చెప్తివి మక్కలు కొనేది లేదు, జొన్నలు కొనేది లేదు, కేంద్రం కొనమన్నంతనే కొంటా అంటే ఇక కందులు, పెసర్లు, శనగలు ఇవి కూడా రేపు ఆగమే కదా. అంటే ఈ ప్రభుత్వం రైతులను దారుణాతి దారుణంగా మోసం చేసింది. తడిగుడ్డతో రైతుల గొంతు కోసింది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని రైతుల మీద మీకేమన్నా వీసమెత్తు ప్రేమ ఉన్నా, నిజంగా మీరు రైతు బిడ్డలైతే తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పంటల కొనుగోలు చూస్తే ఇట్లా కదా, యూరియా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు బీజేపీ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కలిసి రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు నిన్న కొత్త సర్కులర్ ఇచ్చిండ్రు, నిన్ననే ఎకరాకు 2 యూరియా బస్తాలే ఇస్తారట. ఆ 2 కూడా ఇప్పుడు ఒకటట, నెలకు ఒకటట. ఆ 2 బస్తాలకు తిరగాలన్నట యాప్ కోసం. నిన్న మా ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి చెప్తుండు, ఆయనకు యూరియా బుక్ చేసుకోవాలంటే యాప్ మీద వాళ్ళ బాపో దిక్కు, అమ్మో దిక్కు, కొడుకో దిక్కు, ఆయనో దిక్కు, నలుగురు 4 ఫోన్లు పట్టుకొని 3 గంటలు కొట్టంగా 2 బస్తాలు దొరికినాయట. 2 బస్తాల యూరియాకి ఇంట్లో 4 ఫోన్లు పట్టుకొని కొట్టంగా తగులుతుంది లాటరీ తగిలినట్టు. అది 2 బస్తాలు.
అంటే ఇలా ఎకరాకు 2 బస్తాలే యూరియా ఇస్తామంటే ఏంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు?